మంచు కుటుంబంలో మరోసారి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణుగా ఉన్న పంచాయతీ ఇప్పుడు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు అన్నట్లుగా మారినట్లు కనిపిస్తోంది. తనను తండ్రి కొట్టాడంటూ మంచు మనోజ్ ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు తన తండ్రి తన భార్య పైన కూడా దాడి చేశారని చెప్పారు మనోజ్. అయితే మనోజే తనపై దాడి చేశారని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఇరువురి మధ్య స్కూల్ ఆస్తుల విషయంలో వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఇప్పుడే కాదు, గతంలో కూడా మంచు ఫ్యామిలీలో కుమ్ములాట్లు బయటపడ్డాయి. అప్పట్లో మంచు మోహన్ బాబు వారసులు విష్ణు మనోజ్ మధ్య గొడవ బట్టబయలై తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతకుముందే అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయనే విషయం తెలిసినా ఎవరికి వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు. అప్పట్లో మనోజ్ మేనేజర్ సారథిని విష్ణు కొట్టడం, అది వీడియో తీసి మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది. విష్ణు తన మనుషుల్ని కొట్టడానికి వచ్చాడు, తరచుగా ఇంటికొచ్చి కొడుతూ ఉంటాడని విష్ణు వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోతో మంచు ఫ్యామిలీ అంతర్గత విషయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మోహన్ బాబు రంగంలోకి దిగి మనోజ్తో ఆ వీడియో డిలీట్ చేయించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వీడియో ఫుల్ వైరల్ అయింది. అన్నదమ్ముల మధ్య గొడవకి సరైన కారణాలు క్లారిటీ ఎవరికీ తెలియదు, కానీ మంచు ఫ్యామిలీలో ప్రస్తుతం సర్దుబాటు చర్యలు కొనసాగుతున్నాయి అనే విషయం అర్థమవుతోంది. అప్పట్లో ఈ ఇష్యూపై మాట్లాడిన మంచు విష్ణు తామిద్దరి మధ్య గొడవలు కామన్ అని, అది చిన్న గొడవ అని తెలిపాడు. సారథితో వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేకపోయాడు, అందుకే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని చెప్పాడు. మనోజ్ చిన్నవాడు, వీడియో గురించి స్పందించాల్సినంత పెద్ద విషయం కాదు అంటూ విష్ణు వివరణిచ్చాడు. మరోవైపు వివాదం గురించి తాను విష్ణు మనోజ్లతో మాట్లాడిన తర్వాత స్పందిస్తారని మంచు లక్ష్మి తెలిపారు. వీరి గొడవపై మోహన్ బాబు కూడా సీరియస్ అయినట్లు తెలిపింది. అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని, ఆవేశం అన్నిటికీ అనర్థమని తాను ఎన్నోసార్లు చెప్పానని మోహన్ బాబు వివరించారు. మంచు ఫ్యామిలీలో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎంత క్లారిటీ ఇస్తున్నప్పటికీ ఈ వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి వీడియోలు తీసి వాటిని మీడియాలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, బహిర్గతం చేయడం వల్ల అది నలుగురికి తెలిసింది. అయితే ఒక ఫ్యామిలీలో గొడవలు జరగడం సాధారణమని అటు విష్ణు మంచు లక్ష్మి ఇద్దరు చెప్తున్నప్పటికీ ఇలాంటి గొడవలు అంటే ఒక ఫేమ్ ఉన్నటువంటి ఫ్యామిలీలో ఇలాంటి గొడవలు జరగడం, అది కూడా మీడియాలో పోస్ట్ చేయడం అనేది ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్న విషయం. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్లో అందిస్తారు. హేమ, చెప్పండి, ఎప్పటికీ అంటే సోషల్ మీడియాలో పోస్ట్ కానంత వరకు, లేదంటే మీడియాలో ఇలాంటి విషయాలు బహిర్గతం అవనంత వరకు ఇంట్లో గొడవలు అనేవి సహజం. బట్ ఇప్పుడు ఒకరిపైన ఒకరు ఆరోపణ చేసుకుంటున్నారు, అవి వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఉన్న గొడవ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, లేదంటే కాంట్రవర్సీలో ఎక్కువగా ఉండేటటువంటి ఫ్యామిలీ అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ అనే చెప్పుకోవచ్చు. అటు మోహన్ బాబు కానివ్వండి, విష్ణు కానివ్వండి, లక్ష్మి కానివ్వండి, మనోజ్ కానివ్వండి. ఈవెన్ రీసెంట్గా మంచు మనోజ్ పెళ్ళైనప్పుడు కూడా ఎంతో కాంట్రవర్సీ జరిగింది. ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో వీళ్ళ ఫ్యామిలీ అనేది ఎక్కువగా ట్రెండింగ్లో వైరల్ అవుతూ ఉంటుంది. అలాంటి మంచు ఫ్యామిలీ ఇప్పుడు మరొకసారి ట్రెండింగ్లోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి గొడవలు ప్రస్తుతం అటు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఎందుకంటే గతం నుంచి మనం చూసుకుంటే అటు మంచు మోహన్ బాబుకి కానివ్వండి, మనోజ్కి కానివ్వండి, ఎప్పుడు కూడా డిస్టెన్స్ అనేది ఎప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ మనం చూసినా మంచు మోహన్ బాబుతో పాటు విష్ణు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఫంక్షన్స్లో కానివ్వండి, లేదంటే ఎక్కడైనా ఆడియో ఫంక్షన్స్లో, మూవీ రిలీజెస్ టైంలో కూడా మనకి ఎక్కడ మంచు మనోజ్ ఎక్కువగా దూరంగా కనిపిస్తూ ఉంటాడు. మంచు మనోజ్ అదేవిధంగా లక్ష్మి ఎప్పుడు మనకి కలిసి కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఫ్యామిలీలో ప్రస్తుతం ఆ గొడవలు ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఏకంగా మంచు మనోజే తన తండ్రి తన పైన దాడి చేశాడు అంటూ పెహెడ్ షరీఫ్ పోలీసులను ఆశ్రయించడం మాత్రం ఒక్కసారిగా మంచు కుటుంబంలో ఏర్పడినటువంటి మంటలు అయితే ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇందాక మీరు అన్నట్టుగా
ఆ సోషల్ మీడియాలోకి రాకముందు లేదంటే మీడియాలోకి రాకముందు వార్తలు బయటకు రాకముందు ఫ్యామిలీలో ఇష్యూస్ అనేవి కామన్ అనే చెప్పుకోవచ్చు. కానీ వన్స్ బయటకు వచ్చాయంటే దానిపైన ఖచ్చితంగా తీవ్ర ప్రభావం అనేది ఉంటుంది. అయితే నిన్న ఎక్కడైతే వాళ్ళ ఫ్యామిలీలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మంచు మనోజ్ ఇంటికి ఏకంగా మంచు మోహన్ బాబుకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, మరీ ముఖ్యంగా మంచు మోహన్ బాబుకి ఎంతో సన్నిహితంగా ఉండేటటువంటి వినయ్ అనే వ్యక్తి, అంటే మంచు మనోజ్ మోహన్ బాబు ఇంట్లో ఉంటూ మోహన్ బాబుకి సంబంధించినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ చూసేటటువంటి వినయ్ అనే వ్యక్తి కొంతమందితో కలిసి మంచు మనోజ్ ఉంటున్నటువంటి ఇంటికి వచ్చి మొదటిగా తన కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడి చేసి అనంతరం ఇంటి లోపలికి వెళ్ళి మనోజ్ పైన భూమి అఖిలప్రియారెడ్డి అంటే మనోజ్ పెళ్లి చేసుకున్నటువంటి మౌనిక పైన తన భార్య పైన కూడా దాడి చేశారంటూ వెంటనే వాళ్ళ ఇంటి నుంచి బంజారీల్స్ ఉన్నటువంటి వాళ్ళ ఇంటి నుంచి 100కి కాల్ చేయడం. సో వెంటనే డైల్ 100కి చేసిన తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి పూర్తిగా ఇప్పుడు విచారణ చేస్తున్నట్టు సమాచారం వస్తుంది. అయితే దీనిపైన ఇంకా అటు మంచు ఫ్యామిలీ నుంచి మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. అయితే ప్రజెంట్ నేను మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే ఇదే ఇంట్లో ప్రధానంగా మంచు మనోజ్కి వివాహం కూడా జరిగింది. ఆ సమయంలో అదంతా కూడా ఒక పెద్ద ఎత్తున సంచలనం రేపింది. ఎందుకంటే మంచు ఎవరైతే టీడీపీలో ప్రధానంగా ఉన్నటువంటి భూమా అఖిలప్రియారెడ్డి వాళ్ళ చెల్లిని భూమా మౌనికని ఇటు మంచు మనోజ్ పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లి ఇదే ఇంట్లో జరగడం, ముఖ్యంగా పెళ్లి జరిగినటువంటి సమయంలో అటు మోహన్ బాబు మొత్తం ఎంటైర్ పెళ్లి సీన్లో ఎక్కడ మనకి ఎక్కువగా కనిపించారు. కేవలం లాస్ట్లో పెళ్ళంతా అయిపోయిన తర్వాత అక్షంతలేసి ఆశీర్వదించినటువంటి ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రమే అప్పుడు బయటకు వచ్చింది. అటు విష్ణు కానివ్వండి ఎవరు కూడా ఆ పెళ్లిలో ఎక్కువ హడావుడి కనిపించలేదు. కేవలం లక్ష్మి అంటే మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మియే మనకి పెళ్లి మొత్తం కూడా కనిపిస్తుంది. అంటే ఎప్పటి నుంచో వీళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. ఎక్కువగా మంచు ఫ్యామిలీలో మనకి కలిసినట్టు ఎక్కడ కూడా కనిపించడు, ఎప్పుడు కూడా దూరంగా ఉంటాడు. అలాంటిది తన వివాహంలో కూడా అటు తల్లి తండ్రి అన్న వదిన ఎవరు ఉండరు, కేవలం లక్ష్మియే మొత్తం బాధ్యతలు భుజాన వేసుకొని వాళ్ళ పెళ్లి చేసింది. పెళ్లి అయిపోయిన కొద్ది రోజులకే ఒక వీడియో సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. విష్ణు ఏకంగా మంచు మనోజ్ ఉంటున్నటువంటి ఇంటికి వెళ్ళి తన పైన దాడి చేసినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. మీరు చెప్తున్న పాయింట్ కి ఇంటరప్ట్ చేస్తున్నాను. ఎస్, అంటే మనోజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ విభేదాలు ఇంకాస్త బహిర్గతమైనవి అని చెప్పుకోవచ్చా? బికాజ్ అంటే ముందు కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు అందులో ఎప్పుడు మనోజ్ ఎప్పుడు వాళ్ళతో కలిసి కనిపించేవాడు కాదు. బట్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ విభేదాలు అనేవి ఏవైతే వాళ్ళు ఫార్మాలిటీకి చేసుకుంటున్న పనులన్నీ కూడా తర్వాత ఫార్మాలిటీస్ వదిలేశారా? అంటే ఇంకా కలిసి ఉండాల్సిన అవసరం లేదు, బహిర్గతం అయిపోతే పోనీ అన్నట్టు వదిలేశారా? ఇప్పుడు ఆ విభేదాలు ఇంకొంచెం జనాలకు తెలిసేలా చేస్తున్నారా? అంత అవసరం ఉందా అసలు? ఎస్, ఖచ్చితంగా గతం నుంచి మనం చూసుకుంటే ఎంటైర్ మంచు ఫ్యామిలీలో మోహన్ బాబుతో పాటు విష్ణు లక్ష్మి వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మనోజ్ మాత్రం మొదటి వివాహం తనది ఏదైతే డిస్టర్బ్ అయిందో దాని తర్వాత కంప్లీట్గా ఫ్యామిలీకి దూరం ఉన్నాడని అనేక ప్రెస్ మీట్స్లో కానివ్వండి లేదంటే కొన్ని ఇంటర్వ్యూస్లో లైక్ రానాతో చేసినటువంటి ఇంటర్వ్యూస్లో కానివ్వండి ఇంకా చాలా ఇంటర్వ్యూస్లో నేను ఫ్యామిలీకి ప్రజెంట్ దూరంగా ఉంటున్నానని అనేక సార్లు చెప్పుకొచ్చాడు. మోరోవర్ చాలా డిస్టర్బెన్సెస్లో ఉన్నాను అంటే ఇటు ఫిలిం కెరియర్ కూడా ఆయనది బాగోపోవడంతో పర్సనల్ లైఫ్ కూడా బాగోపోవడంతో మోరోవర్ పెళ్ళి జరిగిన తర్వాత డిస్ప్యూట్స్ రావడంతో కొంచెం మొత్తం డిస్టర్బ్ అయి ఫ్యామిలీకి దూరంగా ఒక్కడే ఉంటున్నటువంటి సమయంలో కేవలం మంచు లక్ష్మి మాత్రమే ఎప్పటికప్పుడు మనోజ్తో మాట్లాడుతూ తనకి ధైర్యం చెప్తూ కలుస్తూ ఉండింది. కానీ ఎక్కడ కూడా మోహన్ బాబు కానివ్వండి విష్ణు కానివ్వండి ఎక్కడ కలవనటువంటి పరిస్థితి. అయితే అదే సమయంలో తనకి భూమా మౌనిక రెడ్డి ఒక ఫంక్షన్లో పరిచయం అయిందని దాని తర్వాత తను ఇచ్చినటువంటి సపోర్ట్ తనకి చాలా బాగా నచ్చి వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటామని చెప్పినటువంటి సమయంలో మొదటిగా పెళ్లికి కూడా ఫ్యామిలీ ఒప్పుకోలేదని చెప్పారు. కొన్ని ఇంటర్నల్ డిస్ప్యూట్స్ జరిగాయని కూడా చెప్పారు. అటు ఇరు సైడ్లు కూడా పెళ్లికి ఒప్పుకోలేదని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అయితే పెళ్లి సమయంలో కూడా మనం చూసుకుంటే అటు మోహన్ బాబు పెళ్లి మొత్తం ఇష్టం లేదు అన్నట్టుగానే ఉంటారు. కేవలం మంచు లక్ష్మి మాత్రం పెళ్లిలో పెద్దగా వ్యవహరించి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే జూబ్లీ హిల్స్ ఇంట్లో ఇదే ఇంట్లో పైన మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అక్కడ వివాహం కూడా జరిపింది. వివాహం తర్వాత వాళ్ళని తీసుకొని గుడులకి వెళ్ళడం కానివ్వండి దాని తర్వాత బాబు పుట్టినటువంటి సమయంలో మిగతా ప్రాసెస్ అంతా కూడా అన్ని ఫంక్షన్స్ ప్రధాన పాత్ర అయితే మంచు లక్ష్మి పోషించింది.
ఇదంతా కూడా చూస్తుంటే అప్పుడే అందరికీ అర్థమైనటువంటి పరిస్థితి. అంటే మనోజ్కి ఇంట్లో ఏదో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఇతను మొత్తానికి ఫ్యామిలీతో దూరంగా ఉంటున్నాడు అని చెప్పేసి. అదే సమయంలో విష్ణుకి మనోజ్కి సంబంధించినటువంటి ఒక వీడియో రావడం, ఆ వీడియోలో మొత్తం కూడా వీడియో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, ప్రధానంగా అదంతా వైరల్ అయిన తర్వాత విష్ణు సైడే అటు మోహన్ బాబు కానివ్వండి, లేదంటే మోహన్ బాబు వైఫ్ కానివ్వండి, విష్ణుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు కానీ మనోజ్కి సపోర్ట్ చేస్తూ ఎవరు మాట్లాడలేదు. దీనిపైన ప్రశ్నించినటువంటి సమయంలో లక్ష్మి మాత్రం అదంతా ఏదో ఫ్యామిలీ గొడవ కావాలని చేశారని ఒక మాట చెప్పడం, తర్వాత ఏదో మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్, కొత్తగా ఒక ప్రోగ్రామ్ రాబోతుంది, ఏదో మంచు ఫ్యామిలీకి సంబంధించి ఒక ప్రోగ్రామ్ రాబోతుంది, దానికి సంబంధించిందని ఏదో అప్పట్లో అదంతా కూడా డ్రామాని అంతా కూడా క్రియేట్ చేశారు, వెంటనే దాన్ని ఆపేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా మనోజ్ ఎవరైతే వినయ్ అనే వ్యక్తి ప్రధానంగా ఆల్రెడీ మంచు మోహన్ బాబుకి సంబంధించి విద్యా నికేతన్ అని గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఆ స్కూల్స్ అండ్ కాలేజెస్లో చాలా ప్రధాన పాత్ర పోషించేటటువంటి వినయ్ అనే వ్యక్తి ఏకంగా మనోజ్ ఇంటికి వెళ్ళి భూమా మౌనిక అదేవిధంగా మనోజ్ పైన దాడి చేశాడంటూ ప్రస్తుతం మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడనే వార్త మాత్రం ప్రస్తుతం మరొకసారి మంచు ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి, అసలు వీళ్ళు కలిసి లేరు, బయటకే వీళ్ళు కేవలం మాటలు చెప్తారు కానీ లోపల మాత్రం చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయని ఒక క్లారిటీ వచ్చింది. అయితే అసలు గొడవలకి గల కారణం ఏంటంటే ఆస్తులకు సంబంధించి కొన్ని గొడవలు జరిగాయని, ప్రధానంగా ఏదైతే స్కూల్స్ ఉన్నాయో విద్యా నికేతన్కి సంబంధించినటువంటి స్కూల్స్లో ప్రధానంగా గొడవలు జరగడంతో అందులో నేపథ్యంలోని వినయ్ అనే వ్యక్తి తన కుటుంబం పైన దాడి చేశాడంటూ మనోజ్ మాత్రం ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం సంచలనం రేపుతుంది. రైట్ హేమ, అయితే అంటే ఇప్పటి వరకు బయటికి బహిర్గతమైన విషయమే విభేదాలకు కారణమా? అంటే ఏదైతే స్కూల్స్ గురించి చెప్తున్నారో ఆస్తుల విషయమే ఇప్పుడున్న గొడవకి కారణమా, లేదంటే మరో కోణం ఏదైనా వినిపిస్తుందా కుటుంబ కలహాల విషయంలో? ఖచ్చితంగా, అంటే ఇప్పటి వరకు కేవలం కంప్లైంట్ ఇచ్చాడు, వినయ్ అనే వ్యక్తి దాడి చేశాడు అని మాత్రమే ప్రస్తుతం మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ దీనిపైన ఇంత చిన్న ఇష్యూ జరిగినా, లేదంటే అటు ఎంటైర్ ఇండస్ట్రీలో ఏ ఇష్యూ జరిగినా వెంటనే మంచు ఫ్యామిలీ ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు. మనోజ్ కానివ్వండి, విష్ణు కానివ్వండి, లేదంటే మోహన్ బాబు కానివ్వండి, లక్ష్మి కానివ్వండి. కానీ వాళ్ళ ఇంట్లోనే సమస్యలు వచ్చి, వాళ్ళ ఇంట్లో ఏవైతే గొడవలు ఉన్నాయో అవి బయటకు వచ్చి సోషల్ మీడియాలో ప్రస్తుతం అంతా కూడా నడుస్తున్నాయి. ఎవరు ఇప్పటి వరకు దీనిపైన రెస్పాండ్ కాలేదు. అటు మనోజ్ కానీ, మోహన్ బాబు కానీ, విష్ణు, లక్ష్మి ఎవరో ఒకరు దీనిపైన రెస్పాండ్ అవుతే ఖచ్చితంగా దీనిపైన ఒక క్లారిటీ వస్తుంది. మోరోవర్ ప్రస్తుతం అటు మనోజ్ ఫ్యామిలీ సెట్ అయిపోయింది, అంతా కూడా సెట్ అయిపోయిందని చెప్పేసి హైదరాబాద్లో ఉండకుండా ప్రజెంట్ మంచు లక్ష్మి ముంబైలో ఉంటున్నటువంటి విషయం తెలిసిందే. సో అసలు ఈ ఇన్ఫర్మేషన్ పైన ఎవరు రెస్పాండ్ అవుతారో ఒక రెస్పాండ్ అయితే ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా మీరన్నట్టుగా కేవలం ఆస్తులకి సంబంధించి విద్యానికేతన్ స్కూల్కి సంబంధించి మాత్రమే ఈ డిస్ప్యూట్స్ అనేవి జరిగాయా, లేదంటే ఇంకా ఇంటర్నల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది మాత్రం బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే గతంలో కూడా విష్ణు దాడి చేసినటువంటి సమయంలో అన్న తమ్ముళ్ళకి ఏదో పెద్ద ఎత్తున గొడవ ఉంది, ఏకంగా విష్ణు ఇంటికి వెళ్ళడం, మనోజ్ పైన దాడి చేయడం, బయట ఉన్నటువంటి డోర్స్ అన్నిటినీ దానిపైన బద్దలు కొట్టి ఆ కార్ల పైన తను ధ్వంసం చేసుకుంటూ కూడా లోపలికి వెళ్ళినటువంటి వీడియోస్ చూసాం. దాని తర్వాత ఏదో సంజయ్ సి చెప్పి అప్పటికి ఆ మ్యాటర్ని కవర్ చేశారు. కానీ దానిపైన కేవలం మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి రెస్పాండ్ అయ్యారు కానీ మనోజ్ మాత్రం ఎక్కడ నోరు విప్పలేదు. దాని తర్వాత అనేక ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడ ఫ్యామిలీ గురించి కానివ్వండి, లేదంటే ఆ డిస్ప్యూట్స్ గురించి కానివ్వండి, వాళ్ళ అన్నయ్య గురించి కానివ్వండి ఎక్కడ చెప్పలేదు. ఎప్పుడు కూడా కేవలం తన లైఫ్ ఎప్పుడైతే డిప్రెషన్లో ఉందో అప్పుడు లక్ష్మితో పాటు మౌనిక మాత్రమే హెల్ప్ చేసిందని చెప్పాడు. కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందని చెప్పేసి ఏ ఇంటర్వ్యూలో, ఏ ప్రోగ్రామ్స్లో ఎక్కడ కూడా బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే ఖచ్చితంగా ఫ్యామిలీలో ఏదో పెద్ద ఎత్తున డిస్ప్యూట్స్ ఉన్నట్టుగా, అందరికీ ఎన్నో మంచి మాటలు చెప్పేటటువంటి మోహన్ బాబు ఇంట్లో ఏకంగా తమ కుమారులతోనే ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయనేది మాత్రం ఖచ్చితంగా ఒక అంశం అయితే ఇక్కడ ఒక క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే ఆస్తుల వల్ల, మోరోవర్ విద్యానికేతన్కి సంబంధించినటువంటి విద్యా సంస్థల వల్ల ఇప్పుడు జరిగినటువంటి గొడవ అని అయితే తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా వ్యక్తి వెళ్ళడం, అతనితో పాటు కొంతమంది అనుచరులను తీసుకొని వెళ్ళి ఇంటిపైన దాడి చేయడం దీనికి ఒక క్లారిటీ ఇస్తుంది. రైట్ హేమ, అయితే ఇప్పటికీ ఆస్తులు విద్యానికేతన్ స్కూల్కి సంబంధించిన ఆస్తుల విషయంలో ఇద్దరికి పరస్పర గొడవలు అయ్యాయి. దానికి సంబంధించి మోహన్ బాబు, మనోజ్ ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకున్న విషయం మాత్రమే బహిర్గతంగా ఉంది. దీనిపైన ఇప్పటికీ ఎవరు స్పందించలేదు కదా ఆ ఫ్యామిలీకి సంబంధించి. ఇప్పటి వరకు అయితే ఫ్యామిలీ నుంచి ఎవరు అఫీషియల్గా స్పందించలేదు. కానీ ఇంకొకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత వైరల్ అవుతున్నది ఏంటంటే
ఒక్కసారి మీకు ఆ స్టేట్మెంట్ చదివి వినిపిస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఉదయం నుంచి ప్రస్తుతం మీడియాలో వస్తున్నటువంటి వార్తలకి మోహన్ బాబు గారు మంచు మనోజ్ కుమార్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేశారన్నది ఇదంతా కూడా కేవలం కల్పితం. ఇదంతా కూడా కావాలని కొంతమంది చేస్తున్నారు అంటూ వాళ్ళ కుటుంబం నుంచి ఒక నోట్ వచ్చింది అని చెప్పేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ దీనిపైన ఎటువంటి క్లారిటీ లేదు. ఎందుకంటే కేవలం వాళ్ళ కుటుంబంలో ఎవరో చెప్పి వదిలేసే అంత చిన్న ఇష్యూ కాదు. అలా వదిలేసేటటువంటి ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ కాదు. ఎందుకంటే మనం చూసాం ప్రతి ఒక్క చిన్న ఇన్సిడెంట్ మీద, ముఖ్యంగా మా అసోసియేషన్ కానివ్వండి, లేదంటే ఎంటైర్ ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, వాట్నట్ ఎవరని చూడరు. ఏం జరిగినా మొదటిగా రెస్పాండ్ అయ్యేది మంచు మోహన్ బాబే. తనకి అటు సోషల్ మీడియా వేదికగా కానివ్వండి, లేదంటే అఫీషియల్గా ఏదైనా వీడియో కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. గతంలో విష్ణు మనోజ్కి జరిగినటువంటి గొడవల్లో కూడా మోహన్ బాబు ముందుకు వచ్చి వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో ఇప్పుడు ఏకంగా మంచు మోహన్ బాబే తన కుమారుడి పైన, మంచు మనోజ్ పైన దాడి చేయించాడని పెద్ద ఎత్తున అతనికి దెబ్బలు తగిలి ఏకంగా ఆ దెబ్బలతోనే పహెడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడని ఒకవైపు, మరొక వైపు 100కి డయల్ చేసి నేరుగా పోలీసులే తమ ఇంటికి వెళ్ళి ఎవరు వచ్చారు, ఏంటి, ఎలా దాడి చేశారు, కార్లు ఏ విధంగా ధ్వంసం అయ్యాయి, మౌనిక పైన, మనోజ్ పైన ఏ విధంగా దాడి చేశారని అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా చూస్తున్నారు, విచారణ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపైన అఫీషియల్గా ఇప్పటి వరకు ఫ్యామిలీలో మనోజ్ కానీ, మోహన్ బాబు కానీ, విష్ణు కానీ, లేదంటే లక్ష్మి, ఎప్పుడు అన్నిటికీ రెస్పాండ్ అయ్యేటటువంటి మంచు లక్ష్మి కానీ ఎవరు కూడా దీనిపైన ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. సో ప్రస్తుతానికైతే గొడవలు జరిగాయి, మనోజ్ పైన దాడి జరిగింది. వినయ్ అనే వ్యక్తి కొంతమంది అనుచరులతో వెళ్ళి ఈ విద్యానికేతన్ సంస్థలకు సంబంధించి కొన్ని ఆస్తుల డిస్ప్యూట్స్ వల్ల వెళ్ళి దాడి చేశాడని ఒక వార్త, ఒక క్లారిటీ ఉన్నప్పటికీ కూడా అసలు ఇంకా ఇంటర్నల్గా ఏం జరిగింది, అసలు మొత్తం ఓవరాల్గా అసలు దీని వెనుకున్నటువంటి రీజన్ ఏంటి అనేది మాత్రం క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా మంచు ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు దీనిపైన రెస్పాండ్ అవ్వాలి. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.